హే గాయస్, మీరు చూస్తున్నారు గీకీ తెలుగు. సో xiaomi మన ముందుకి మళ్ళీ ఇంకొక కొత్త ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చింది. సో ఈసారి ఒక కాంపాక్ట్ స్పీకర్ని తీసుకొచ్చింది. సో ఈ కాంపాక్ట్ స్పీకర్ పేరు వచ్చేసి ఏంటంటే మీ కాంపాక్ట్ స్పీకర్ 2. సో ఇది చాలా బ్యూటిఫుల్గా, చాలా క్యూట్గా ఉంది. సో ఈ స్పీకర్ని మనం ఈరోజు ఈ వీడియోలో అన్బాక్స్ చేసి రివ్యూ చేద్దాం. సో గాయస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనము ప్రోడక్ట్ని అన్బాక్స్ చేసేసి ఎలా ఉందో చూద్దాం. సో మీరు ప్యాకేజింగ్లో చూసినట్టయితే ఈ విధంగా వస్తుంది. సో నేను ఇది mi.comలో ఆర్డర్ చేశాను. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది. మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఒకసారి మీరు ఒకవేళ ఆర్డర్ చేయాలనుకుంటే ప్లీజ్ లింక్స్ని యూస్ చేయండి. సో కవర్ తీసేసిన తర్వాత మనకి బాక్స్ ప్యాకేజింగ్లో స్పీకర్ అనేది ఈ విధంగా ఉంది. సో మీరు చూడొచ్చు, స్పీకర్ అనేది చాలా క్యూట్గా, చాలా చిన్నగా ఉంది. సో మీరు చూడొచ్చు, అది స్పీకర్ అనమాట. బాక్స్లో ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ మనం ఒకసారి కంపారిజన్ చూద్దాము. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మౌస్తో కంపేర్ చేసుకున్నా కూడా మనకి స్పీకర్ అనేది చాలా చిన్నగా ఉంది. అలాగే మనం ఒకసారి కాయిన్తో కూడా కంపేర్ చేద్దాము. సో నేను ఒకసారి కాయిన్ తీసుకొని కాయిన్ సెంటర్లో పెట్టి చూద్దాము ఎంత పెద్దగా ఉంది అనే స్పీకర్ కాయిన్ కన్నా. సో మీరు చూడొచ్చు, కాయిన్తో కంపేర్ చేసినా కూడా చాలా చిన్నగా ఉంది స్పీకర్ అయితే. సో లైక్ ఆల్మోస్ట్ మనకి 3 కాయిన్స్ అంత పెద్దగా ఉంది. సో ఇప్పుడు మనం ఒకసారి స్పీకర్ని అన్బాక్స్ చేసేద్దాము. అంతకన్నా ముందు బాక్స్ ఎలా ఉందో చూద్దాం. సో మనకి బ్యాక్ సైడ్లో మనకి ప్రైసింగ్, కంటెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇటు సైడ్ చూసుకుంటే ప్రోడక్ట్కి సంబంధించిన బార్ కోడ్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు, ఇక్కడ ప్రింట్ అయితే ఉంది. అండ్ మనకి ఇటు సైడ్ చూసుకుంటే ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి, అంటే లైక్ రేటెడ్ పవర్ ఎంత, అదంతా కూడా ఇక్కడ ఉంది. అండ్ ఇటు సైడ్ మనకి MI లోగో ఉంది. అండ్ ఇంకొకటి అదర్ సైడ్ వచ్చేసరికి మనకి ఏమీ లేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏమీ లేదు. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ని అన్బాక్స్ చేసేసి కంటెంట్స్ ఏంటో చూద్దాం. సో మనకి బాక్స్ అనేది ఇటు సైడ్ నుంచి ఓపెన్ అవుతుంది, మీరు చూడొచ్చు. సో ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం మనమైతే. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఈ విధంగా స్లైడ్ అవుతుంది. సో ప్యాకేజింగ్ కొంచెం టైట్గా ఉంది. సో ఇది ఈ విధంగా స్లైడ్ అవుతుంది. లెట్ మీ టేక్అవుట్. సో తీసేసిన తర్వాత మీరు చూడొచ్చు, స్పీకర్ అయితే సూపర్గా ఉంది. ఓ మై గాడ్ సూపర్గా ఉంది. అసలు చూస్తుంటే నాకు అదో టైప్ ఫీల్ వస్తుంది. సో మనము బాక్స్లో నుంచి స్పీకర్ని బయటికి తీద్దాము. సో క్యూట్గా ఉంది, మీరు చూడొచ్చు, చాలా చిన్నగా ఉంది. సో మనమైతే స్పీకర్ని పక్కకు పెట్టేసి బాక్స్ కంటెంట్స్ ఏంటో చూద్దాము. సో మనకు అలాగే స్ట్రాప్ కూడా వచ్చింది. సో ఈ స్ట్రాప్ మనము స్పీకర్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో అది కూడా బయటికి తీసేసాను. సో మనకి యూజర్ మాన్యువల్ కూడా వీళ్ళు ఇచ్చారు. సో కంప్లీట్ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే యూజర్ మాన్యువల్ని తప్పకుండా చదవండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఇందులో మనకి ఎలా ఆపరేట్ చేయాలో అంతా కూడా ఇక్కడ రాసి ఉంది. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్టయితే మనకు వచ్చిన కంటెంట్స్ ఇవి. సో యూజర్ మాన్యువల్, స్పీకర్ అండ్ స్ట్రాప్. సో ఇవి మనకు వచ్చిన బాక్స్ కంటెంట్స్ అయితే. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో ఫ్రంట్ సైడ్లో మనకి ఇలా గ్రిల్ డిజైన్ వచ్చింది. సో దీనివల్ల మనకి సౌండ్ అనేది 360 degrees ఫ్లో అవుతుంది, అంటే సౌండ్ అనేది ఎఫెక్టివ్గా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి పవర్ బటన్ అనేది వచ్చింది. సో ఈ పవర్ బటన్ని మనము మల్టీ ఫంక్షన్ బటన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. లైక్ అంటే మనం ప్లే పాజ్ చేయొచ్చు, మ్యూజిక్ని, కాల్స్ని ఆన్సర్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. సో ఇది మల్టీ ఫంక్షన్ బటన్ లాగా పనిచేస్తుంది అండ్ పవర్ బటన్ లాగా పనిచేస్తుంది. సో ఇది 2-way ఫంక్షనింగ్ అనమాట. అండ్ మనము నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్లో మనకి స్టేటస్ LED ఇండికేటర్ అయితే వచ్చింది. సో విత్ మైక్ అనమాట ఇది. సో ఇందులోనే మైక్ బిల్ట్-ఇన్ ఉంది. సో స్టేటస్ ఇండికేటర్ ఏంటంటే డిఫరెంట్ లైట్స్ బ్లింక్ అవుతుంది డిఫరెంట్ మోడ్స్లో ఉన్నప్పుడు, లైక్ పేరింగ్ మోడ్లో ఉన్నప్పుడు, కనెక్టెడ్ మోడ్లో ఉన్నప్పుడు, డిస్కనెక్టెడ్ మోడ్లో ఉన్నప్పుడు, పవర్లో ఉన్నప్పుడు. సో ఈ ఇండికేటర్ యూస్ చేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో ఈ ఛార్జింగ్ పోర్ట్ అనేది మైక్రో USB పోర్ట్. సో మనకి ఇలా కేబుల్ అయితే ప్రొవైడ్ చేయట్లేరు. సో మనకి మన దగ్గర ఉన్న పోర్ట్ తోటి మనం ఛార్జ్ చేసుకోవాల్సింది. వీలైతే అడిషనల్గా కేబుల్ ప్రొవైడ్ చేయట్లేరు. అండ్ అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే బాటంలో ఇక్కడ స్ట్రాప్ హోల్ కూడా ఇచ్చారు. సో మనకైతే ఏదైతే స్ట్రాప్ ఉంటుందో ఆ స్ట్రాప్ హోల్ ఈ స్ట్రాప్ హోల్కి ఫిక్స్ చేసేసుకొని మనము హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడంటే అప్పుడు. లైక్ ఎక్కడైనా బ్యాగ్కి వేసుకోవచ్చు, లేదంటే మన పాకెట్కి పెట్టుకున్నప్పుడు కింద పడిపోకుండా హ్యాండిల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో స్ట్రాప్ కనెక్ట్ చేసిన తర్వాత మనకి స్పీకర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఇలా క్యారీ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇన్ అండ్ ఫీల్ చూసుకున్నట్టయితే చాలా చిన్నగా ఉంది, చూడొచ్చు, నా పామ్లో పట్టేసేసింది. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. నాకు బిల్డ్ నచ్చింది బాగా. ఇది ప్లాస్టిక్ బిల్డ్ ఉన్నప్పటికీ చాలా డ్యూరబుల్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. సో అందుకోసమే మనకి ఇది చాలా డ్యూరబుల్గా అయితే ఉంది. వీళ్ళు డిజైనింగ్ బాగా చేశారు. సో దానివల్ల మనకి సౌండ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే మనకి ఇదైతే పవర్ బటన్ ఉందో
దీనికి వీళ్ళు ఫుట్ ప్యాడ్ ఇచ్చారనమాట. సో కింద పెట్టినప్పుడు ఇది స్టిక్ అయినట్టుగా ఉంటుంది. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది అండ్ ఇనాల్డ్ ఫీల్ కూడా చాలా సూపర్గా ఉంది. సో ఇది నాకు బిల్డ్ క్వాలిటీ గురించి నచ్చింది. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి పేర్ చేసేసి మ్యూజిక్ ఎలా ఉందో విందాము. సో పేర్ చేయడం చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేయండి. మీకు ఇక్కడ పేరింగ్ అని ఇచ్చినంత వరకు హోల్డ్ చేయండి. సో హోల్డ్ చేసే ఉంచండి, పేరింగ్ అని అంటుంది. తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు MI BT89 అని కనబడుతుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీరు పేర్ చేసుకోవచ్చు. సో పేర్ అని అడుగుతుంది, పేర్ పైన క్లిక్ చేసేయండి. వన్స్ పేర్ అయిన తర్వాత ఇది వాయిస్ ప్రాంప్ట్ అనేది ఇస్తుంది. పేరింగ్లో ఉన్నప్పుడు కూడా పేరింగ్ అని వాయిస్ ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. డిస్కనెక్టెడ్ అయినప్పుడు కూడా డిస్కనెక్టెడ్ అని వాయిస్ ప్రాంప్ట్ అయితే ఇస్తుంది అనమాట. సో లో పవర్ ఉన్నప్పుడు కూడా వాయిస్ ప్రాంప్ట్ ఇస్తుంది. సో మీరు ఇక్కడ అలాగే ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే మీరు బ్యాటరీ కూడా చెక్ చేసుకోవచ్చు, ఎంత ఛార్జ్ అనేది మిగిలింది అనేది. సో ఇప్పుడు మనం ఒకసారి ఆడియో ప్లే చేసేసి క్వాలిటీ ఎలా ఉందో విందాం. సో మీరు ఇంతకుముందుకు విన్న ఆడియో అనేది డైరెక్ట్లీ స్పీకర్ నుంచి వచ్చింది. మేమైతే ఎలాంటి ఎడిటింగ్ కూడా చేయలేదు. సో నాకు సౌండ్ క్వాలిటీ చాలా సూపర్గా అనిపించింది. నేను సర్ప్రైజ్ అయ్యాను. చెప్పాలంటే ఇంత కాంపాక్ట్ సైజ్లో కూడా అంత సౌండ్ వస్తుందనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది బేస్ కూడా మంచిగా ప్రొడ్యూస్ చేయగలిగింది. ఇందులో మనకి పవర్ఫుల్ నియోడినియం మ్యాగ్నెట్ ఉంది. సో ఆ మ్యాగ్నెట్ వల్ల ఇది బేస్ కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. సో ఇంత స్పీకర్లో అంత బ్యూటిఫుల్ సౌండ్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ప్రైస్కి కన్సిడర్ చేసుకుంటే నేను ఎలాంటి కంప్లైంట్ కూడా చేయలేదు. బేస్ అనేది కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే సైజ్ చాలా చిన్నది. అండ్ నెక్స్ట్ వోకల్స్ కూడా చాలా క్లియర్గా క్రిస్ప్గా ఉన్నాయి అండ్ ట్రబుల్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంది. ఓవరాల్గా ప్రైస్ పాయింట్కి ఈ సైజ్కి డెఫినెట్లీ సౌండ్ అనేది సూపర్గా ఉందని చెప్పొచ్చు. మీరు డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు. లైక్ మీరు కాన్ఫరెన్స్ కాల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ క్యారీ ఆన్ స్పీకర్ అని చెప్పొచ్చు. ఇది చాలా కాంపాక్ట్ సైజ్ ఉంది. సో మీరు ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది. సో అండ్ నెక్స్ట్ ఫైనల్గా మనం ఒకసారి స్పీకర్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చూసుకుందాము. నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో మీరు ఇక్కడ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చూడొచ్చు. సో గైస్ ఇది మా ఓవరాల్గా MI కాంపాక్ట్ స్పీకర్ 2 గురించి రివ్యూ. అండ్ ఇందులో మనకి కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ ఏంటంటే మనకి స్ట్రాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానివల్ల మనము క్యారీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒకవేళ స్పీకర్ ఆన్ ఉండి ఎలాంటి డివైస్ కనెక్ట్ అవ్వకపోతే 10 మినిట్స్ తర్వాత అదంతా అదే ఆఫ్ అయిపోతుంది. లేకపోతే డివైస్ కనెక్ట్ అయ్యి మ్యూజిక్ ప్లే అవ్వకపోతే కూడా 10 మినిట్స్ తర్వాత అదే డిస్కనెక్ట్ అవుతుంది. సో ఇలాంటి అడిషనల్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో ఓవరాల్గా స్పీకర్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఫైనల్గా ప్రైస్ గురించి చెప్తాను. సో మనకి ఇది mi.comలో రైట్ నౌ 799 రూపీస్కి అయితే ఉంది. కానీ మనకి MRP 899 ఉంది. సో లాంచ్ ఆఫర్గా వీళ్ళు 100 రూపీస్ తక్కువకి లాంచ్ చేశారు. అండ్ ఈవెన్ మనకి ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో కూడా 799 రూపీస్కే లభిస్తుంది. సో మీరు కొనాలనుకుంటే బై లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ ఉంటాయి. ప్లీజ్ యూజ్ దట్ లింక్స్ ఎందుకంటే మాకు యూస్ఫుల్ అవుతుంది. సో ఓవరాల్గా ఇది మా రివ్యూ. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.